ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 'సేవకుడైన మోషే మృతి చెందిన తర్వాత యెహోవా సేవకుడు ఎవరిని ఎంచుకున్నాడమ్మా? ఎవరిని పిలుచుకున్నాడమ్మా? ప్రియమైన సహోదరు, దీని యొక్క వాక్య ప్రకారముగా మోషే చనిపోయిన తర్వాత మోషే ఉన్న స్థలములోకి ఎవరు తీసుకొచ్చాడు? దేవుడు తన కుమారుని తీసుకొచ్చాడా? మోషే చనిపోయాడు. ఎవరు చంపబడి ఉన్నారు? దేవుడే మోషేని చంపాడు. ఆ మోషే చనిపోయిన తర్వాత మోషే ఉన్న స్థానంలోకి, మోషే చేసే పరిచయంలోకి ఎవరిని దేవుడు తీసుకొచ్చాడు? తన బిడ్డను తీసుకొచ్చారా? తన బంధువుని తీసుకొచ్చారా? లేకపోతే తన స్నేహితుని తీసుకొచ్చారా? గొప్పవాడిని తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చాడు? దేవుని యొక్క వాక్య ప్రకారం చూసుకున్న 34వ అధ్యాయం 8వ వచనంలో ఇశ్రాయేలు మోయాబు మైదానములో మోషేని బట్టి 30 దినములు దుఃఖముతో సులువుగా మోషేని గురించి దుఃఖమును సలిపించి దినములు సమస్తమాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నారమ్మా? మోషే చనిపోయారని ఇశ్రాయేలు వారు మోదే వాళ్ళు ఏం చేస్తారు? దుఃఖముతో ఏడుస్తున్నారంట. దేనికి ఏడుస్తున్నారు? మోషే చూపించే మార్గము చాలా మంచి మార్గం. ఫరో చేతులు ఆపద తలంచినప్పుడు మోషే ఒక మార్గం చూపించి ఏం చేశాడు? ఈ గట్టు నుంచి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ ప్రాంతంలో చేర్చారని విశ్వాసముతో ఇశ్రాయేలు వారు కృంగిపోతున్నారు. మోషే ఇశ్రాయేలు వారికి ఎన్నో కార్యాలు చేస్తాడు, చేయలేదా? కానీ ఏమైనా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతారు? ఆయన దేవుడు చంపవలచున్నాడు. ఆయన 125 దినములు బ్రతికాడు. 125 సంవత్సరాలు మోషే బ్రతికి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? తల చూసుకున్నాం. మోషే చనిపోయిన తర్వాత ఇదే స్థానంలోకి ఎందుకు యెహోషువను దేవుడు పిలిచాడు? యెహోషువలో ఏ గుణాలు ఉన్నాయి? యెహోషువలో ఏ లక్షణాలు ఉన్నాయని చూసుకుంటే 9వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. మోషే తన చేతులు నూను కుమారుని యెహోవా మీద ఉంచి ఎన్నును గనుక అతడేమో జ్ఞానాత్మ పూర్ణయ్యిండును. ఏమైనాడమా? జ్ఞానాత్మ పూర్ణయ్యిండు అంటే ఆలోచనతో చేసేవాడు ప్రతి పని కూడా. తొందరపడేవాడు కాదు. ఆపద వచ్చింది కదా తొందరపడేవాడు కాదు. కష్టం వచ్చే వాళ్ళ దగ్గర తొందరపడేవాడు కాదు. ఎవరైనా అతని మీదకి లెగిస్తే తొందరపడి కొట్టేవాడు కాదు. ఆలోచించేవాడు. ఎలా ఆలోచించేవాడంటే మోషే ఆపద వచ్చినప్పుడు తన ప్రజల కొరకు ఎలాగైతే ఆలోచించాడు, నూను కుమారుడైన వాడు కూడా అతను అలాగే ఆలోచించేవాడు. ఎఫ్రాయిము అనే గోత్రముకు చెందిన నూను కుమారుడైన యెహోషువని దేవుడు ఎలా ఎన్నుకున్నాడంటే మోషే చేత ఎన్నుకున్నాడు. యెహోషువని ఎందుకు ఎన్నుకున్నాడంటే యెహోషువ మోషే ఎలాగైతే పరిశుద్ధమైన మార్గం నడిచాడో యెహోషువ కూడా అలాగే నడిచాడు. తన దేశ ప్రజల కొరకు క్షేమం కోరేవాడు కానీ ఎవరు కూడా మోసం చేసేవాడు కాదు. దీని యొక్క వాక్య ప్రకారం చూడండి, ఎవరైనా పాపం చేస్తారంటే మనం ఏం చేస్తాం? చాలా ఘోరంగా చూస్తామమ్మా. అని ఒక అంటురాని వ్యాధి వాడిగా చూస్తాం, వాడు ఒక నీచుడిగా చూస్తాం, ఒక పనికి మాని వాడిగా చూస్తాం. కానీ యెహోషువ ఏం చూసేవాడు? మనిషిని చూసేవాడు కాదు. ఆ మనిషిని మంచిగా చూసి ఆ మనిషి చేసే పాపమునే ద్వేషించేవాడు. మనం ఏం చేస్తాం? మనిషిని ద్వేషిస్తున్నాం. ద్వేషించమా? ఇప్పుడు నేను తప్పు చేస్తానంటే మీరేం చేస్తారు? నన్ను ద్వేషిస్తారు. కానీ యెహోషువ కాదు, నన్ను ప్రేమించేవాడు నేను చేసిన పాపాన్ని ద్వేషించేవాడు. దేవుడు ఏం చెప్పిస్తా? మనిషి పాపము చేస్తే ఆ పాపాన్ని ద్వేషించి పాపం చేసిన మనిషిని ప్రేమించండి. ఎందుకు? నేను ప్రేమించేవాడు కనుక మీరు కూడా అతన్నే ప్రేమించండి. మనం ఏం చేస్తాం? వినొచ్చు, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు పాపముతో పట్టబడి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కోపముతో ఉన్నాడా? దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు చేయించిన పాపములకు కోపము కలుగుతున్నారు కానీ ఇశ్రాయేలు మనుషుల మీద కోపం కలిగిందని చెప్పాడా? అనలేదమ్మా. ఏ మనిషి మీద దేవుడికి కోపం ఉండదు? ఉంటదా? నువ్వు 1000 పాపములు చేసినా దేవుడిని క్షమిస్తాడు. నువ్వు 1000 నేరములు చేసినా దేవుడిని క్షమిస్తాడని ఏం చెప్పేవాడు? యెహోషువ వాళ్ళకి వాదార్పిచ్చి ఆ నలిగిపోయిన ఓప నుంచి పైకి లేపేవాడు.
మోషే ఎలాగైతే ఇశ్రాయేలు వారిని వారు చేస్తున్న అతిక్రమములు, దోషములు, పాపములు దేవునికి వ్యయంగా ఉన్నాయని ఆ ఇశ్రాయేలు వారిని మోషే ఎలాగైతే మార్చాడో అదే రీతిగా యెహోషువ కూడా అలాగే మార్చాడు. ఈనాడు మార్చేవాళ్ళు లేరు, ఉన్నారా? పాపము చేసేవాడిని అది బాగా ఇబ్బంది పెడతాను. కానీ దేవుడు ఏమన్నా చేస్తా, పాపం చేసే మనిషిని ప్రేమించండి, ఆ ప్రేమతో వాడిలో ఉన్న పాపము తక్షణమే పోవును. దేవుడు ప్రేమించేవాడే కానీ ద్వేషించేవాడు కాదు. దేవాతి దేవుని యొక్క వాక్య ప్రకారముగా నీకు కష్టం వచ్చినప్పుడు ఒకరి ఎలాగైతే సహాయం కోరుచున్నావో అదే నువ్వు కష్టం తీరిన తర్వాత ఎదుటివాడికి కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేయడానికి సహాయము చేయాలి. నువ్వు గోతులో పడిపోయావు, ఆ గోతులో నుంచి ఒక మార్గం దొరికి పైకి ఎక్కేస్తావు. నీకు తెలిసిన వారు ఎవరో గోతులో పడిపోయారు, నువ్వు గోతులో పడినప్పుడు నీకు ఎలాగైతే బాధ కలిగిందో వాడికి అదే బాధలు ఉంటాడు కదా, నువ్వు వాడికి సహాయం చేయాలి కదా, చేస్తావాడికి నువ్వు చెయ్యు. మనం ఏమనుకుంటాం, మనం గోతుల నుంచి మనం తప్పించుకున్నాం కదా, ఆడికి మనం ఎందుకు సహాయం చెయ్యాలి అనుకుంటాం. అనుకోమ్మా, యెహోషువ అనుకున్నాడు కాదు, నేను పొందిన శ్రమలు ఇశ్రాయేలు వారిలో ఏ బిడ్డ కూడా పడకూడదు. మనం కష్టం వస్తే మనుషులను ఆదరిస్తాం, బాధలు వస్తే మనుషుల సహాయం కోరుకుంటాం. యెహోషువ కాదు, చిన్న గాయం తగిలినా మోకరించి ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఆ ప్రార్థన ఏంటో యెహోషువకు తెలుసు. మోషే ఎలాగైతే ఆ కర్రలో ఉన్న బలాన్ని ఎన్నుకున్నాడో యెహోషువ ప్రార్థనలో ఆశ్రయించాడు. చాలా మంది ఎరువాడుగా చూస్తాడు ఎవరన్నా మోషే. ఎందుకు చూస్తాడు? ఏంటి, కర్రతోటి మనుషుని కొట్టొచ్చేమో, జంతువుని అనొచ్చేమో, మనుషుని కట్టొచ్చేమో, కానీ సముద్రం పారిగేటని చాలా మంది ఎటకారం చేస్తారు. చేయదా? వాడికి తెలియదు కదా, ఆ ప్రజలకి తెలియదు. ఏం తెలియదు? మోషే చేతిలో ఉన్న బలము ఆ కర్ర కాదు, ఆ కర్రలో నివసించేది దేవుని యొక్క ఆత్మ. దేవుని చూసి నువ్వు తక్కువ నీకు, ఏ మనిషిని చూసి తక్కువ నీకు, పడ్డావని చూసి నవ్వుకో, వాడే రేపొద్దున లేచి నీకు సహాయం చేస్తాడేమో. యెహోషువ చెబుతున్నాడు, యెరికో ప్రజలు ఆ భయంకరమైన ద్రోషులు 31 రాజులు ఇశ్రాయేలు మీద చొరబడి ఆ ప్రజలందరినీ చంపివేస్తుంటే అందరూ కోపముతో ఆ ప్రజలను చంపేద్దాము, ఆ రాజుని చంపేద్దామని చూస్తే యెహోషువ ఏం చేశాడు? వాళ్ళని చంపడం పరిష్కారం కాదు, వాళ్ళని చంపితే ఇంకా ఇంకా వస్తారు, ఆ రాజుల్ని మార్చాలి. ఏం చేయాలమ్మా? ఆ రాజుల్ని మార్చాలి. వాళ్ళని చంపేస్తే వాళ్ళ తర్వాత ఇంకో రోజు వస్తాడు, వాళ్ళు చంపేస్తే ఇంకో రోజు వస్తాడు, అది పుట్టుకుంటూ వస్తారు. కానీ ఆగితాలు యుద్ధం కాదు, ఏం చేయాలి? ఈ రోజున్న రాజుని మార్చాలి. ఆయన కన్యస్ ఏం చేస్తా? చంపడం కాదు. దేవుడు పాపాన్ని శిక్షించడం కోసం రాలే, దేవుడు పాపము చేసే మనుషుల్ని శిక్షించడానికి రాలే, ఆ పాపములో ఉన్న వాళ్ళు లేపడం కొరకు దేవుడు వచ్చాడు. దేవుడు లోకముని నశించడం కోసం కాదు, లోకానికి తీర్పు తీర్చడం కోసం దేవుడి లోకానికి, ఆయన మానవ శరీరానికి లోకానికి వచ్చాడు. యెహోషువ చెప్పుచున్నాడు, దిగులు చెందకు, భయపడకు, నీవు నమ్ముచున్న దేవునికి ఏమైనాడు? తోడై ఉన్నాడు. యెహోషువ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య ప్రకారమైన యెహోషువ సేవకుడు మోషే మృతుడైన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిశీలుడిగా నేను యెహోవాను ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడు మోషే మృతి పొందిన కాబట్టి ఏదమ్మా మోషే పొందాడు, మృతి పొందిన కాబట్టి నీవు లేచి నీవు ఈ జనులందరూ ఈ యాతన నది దాటి నేటి ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును వెళ్ళుడి, నేను మోషేతో చెప్పాను, నేను అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. ఏమి ఇచ్చున్నానమ్మా? మోషేకి చెప్పినట్టు నీకు చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నాను? యెహోషువ చెప్తున్నాను. మోషేకి ఏం చెప్పాడు? నువ్వు పెట్టే ప్రతి స్థలము నీదే అగుదును. స్థలం అంటే మనిషి. అర్థమవుతుందమ్మా? మోషే ఎవరి జీవితంలోకి వెళ్తే వారందరికీ ఏమైనా దేవుడి కుమారులు అయిపోవాలంట. మోషే చెప్పిన వాక్యము చేత ఆ దేశంలో ఎంతో మంది ప్రజలు మారారు. ఎలా మారారు? మోషే చెప్పే వాక్యము చాలా విలువైన మాటలు చెప్పారు.
మీరు చేయించినది మీరు ఎరగరు కనుక రేపు మీకు తెలుస్తుంది కనుక ఈనాడు మీరు చేస్తున్న పాపాలకి ఏం పొందని ప్రాయశ్చిత్తము పొందిన మీ దేవుడిని మిమ్మల్ని క్షమిస్తాడు. క్షమిస్తాడమ్మా? మనుషులు పాపము చేయడం సహజమే అని దేవుడు చెప్పాడు. మనుషులు పాపము చేయడము సహజమే, కానీ ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందడం పొందుతాం మనం. ఒకరు మనం ఎవరినో అన్యాయం చేసి వాడికి రావాల్సిన రాబడి మనం సంపాదించుకున్నాం, మనకి కనికరం ఉంటుందా? మీద జాలు ఉంటుందా? దయ ఉంటుందా? దేవుడు వాక్యం చెప్తుంది, నేను తిన్నాను ఉన్నానని కాదు, ఎదుటి వాడు కూడా తిన్నాడా లేడని చూడాలి. చూస్తా వీరొచ్చా? ఒక అధికారి వచ్చి అన్నాడు, నీకు లోన్ వస్తామని చెప్పాడనుకో, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు ఏమన్నా ఏం చెప్తాం, వాళ్ళు ఎవరు లేరమ్మని చెప్తాం. చెప్పమా? ఎందుకు? వాళ్ళు నువ్వు అక్కడికే రావాలంటే స్వార్థం. దేవుడు ఏం చెప్పాడు? నీకు వచ్చినా రాకపోయినా లేని వారికి వచ్చినా చూడాలి. నువ్వు పనులు పొందకపోయినా లేని వారు పొందాలి. యెహోషువ చెప్పుచున్నాడు, నా ప్రజలు ఇశ్రాయేలు వారా, మనకి తినటకు తాగటకు ఏమీ లేదు, కానా వారికి తినడానికి ఉండడానికి చాలా ఎలా విపరీతమైన భయంకరంగా కనుక వారికి ఏం చేయాలి? మనకున్న దాంట్లో వారికి సగముగా దయచేయాలి. ఇశ్రాయేలు వారికి కానా వారికి ఒక చెరువు ఉండేది. ఆ చెరువు చూసుకుంటే యుద్ధాలు జరిగేది. యుద్ధంలో ఎవరైతే గెలిస్తే ఆ యుద్ధంలో ఆ చెరువు వారికే వచ్చేది. కానా దేశ ప్రజలకి కనికరం లేదు, ఉందా? జాలి లేదు, దయ లేదు. ఎవరెలా చచ్చిపోతే నాకేంటి అని వదిలిపెట్టేవారు. ఇశ్రాయేలు వారు కూడా మోషే రాకముందు అలాగే వదిలిపెట్టేవారు. కానీ ఒక దినములో కానా వారు ఓడిపోయారు. ఓడిపోతే ఇశ్రాయేలు వారు ఏం చేస్తారు? వారు చేయనది నేరం కనుక అది మనం చేయచ్చా? అర్థమవుతున్నప్పుడు ఏమైనా సహోదరుల, ఎవడో నీకు కీడు చేస్తాడు, వాళ్ళకి కీడు చేయకూడదు. వారికి నీకు తేడా ఉందా? నీకు కీడు చేసిన వారికి నువ్వేం చేయాలి? మేలు చేయాలి. కానా వారు ఇశ్రాయేలు వారికి మోసం చేసేవారు, కానీ ఇశ్రాయేలు వారు మోసం చేయలే. కానా వారికి ఏం చేస్తావు? సాయం చేస్తారు. నువ్వు కూడా నీకు ఎవరైతే కీడు చేస్తున్న వాడికి నువ్వు ఏం చేయాలి? చేస్తున్నావా? దేవుడు ఏం చెప్పాడు? స్వాధీనపరచుకోవాలి. ఈ స్థలాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలి. నీతో ఎవరికన్నా అవసరం ఉందనుకో, అది 100 సార్లు నీకు ఫోన్ చేస్తావు. నీతో అడిగి ఏం అవసరం లేదనుకో, ఒక్క ఫోన్ కూడా చేస్తాడా? తన దేవుని యొక్క వాక్య ప్రకారం చూసుకోండి, నాతో ఎవరితో అవసరం ఉంది వాళ్ళని ఎప్పుడు పట్టించుకొని ఎప్పుడు నాతో మాట్లాడు. ఏం చేస్తాడు? అనే తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నాను మాట్లాడగలుగుతాడు. దేనికి? అప్పుడు అర్థం చేసుకోవాలి, నాతో నీకు ఏదో పని ఉంది కనుక నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాదు. దేవుడు ఏం చెప్పాడు? నీకు వాడితో పనున్నా లేకపోతే నువ్వు ఏం చేయడంతో మాట్లాడాలి. కానీ చాలా మంది ఏమనుకుంటుంది తెలుసా? వీడితో నాకు పని ఏంటి, వాడితో నాకు పని అనుకుంటారు. కానవలాగే అనుకుంటారు, ఎవరితో నాకు పని ఏమీ లేదు, నాకేమీ గడువు లేదు, ఏమీ లేదు, నాకు అన్ని ఉన్నాయనుకోవడానికి అలా గర్వమే దేవుడు అణచివేస్తాడు. మనుషులు చాలా మంది కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు మూసుకుని తిరుగుతారు, బోతులో పడిపోతున్నాము. కళ్ళు నెత్తికెక్కితే కళ్ళు ఎక్కడో ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎవరిని ఎక్కడెడితే అక్కడే నువ్వు సక్సెస్ అవుతావు. ఏ మనిషిని ఎక్కడెట్టాలో, ఏ బంధం ఎక్కడెట్టాలో, ఏ బంధుత్వాలు ఎక్కడెట్టాలో, ఏ స్నేహితుని ఎక్కడెట్టాలో అక్కడెడితే నువ్వు పైకి ఎదుగుతావు. లేకపోతే వెళ్తావా? దేవుని వాక్య ప్రకారం చూడండి, దేవుడు చెప్పుచున్న మాటలు చాలా ఏమైనా మాటలు. సైకిల్కి వేసే బరువు సైకిల్కి వేస్తే సైకిల్ లాగుతుంది, బండికి వేసే బరువు బండికి వేస్తే బండి లాగుతుంది, కారుకి వేసే బరువు కారుకి వేస్తే కారు లాగుతుంది, లారీకి వేసే బరువు లారీకి ఎంత లాగుతుంది. అంతేగాని లారీకి వేసిన కారుకి వేసిన బండికి వేసిన సైకిల్కి అయితే అది అక్కడే ఉండిపోతుంది. అసలు దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే అడితే నువ్వు ఎదుగుతావు, లేకపోతే అక్కడే ఉంటావు. దేవుడు వెతుకో, నీకు నిత్యమైన స్వరూపం దేవుడు ఇస్తాడు. ఈ లోకములో కొద్దివైనా ఆ లోకమునికి ఏమి దేవుడు కలిగిస్తాడా? దేవుడు నమ్ముకున్న వాడికి తినడానికి త్రాగడానికి ఉండలేమో, కానీ ఆరోగ్యం సంపూర్ణంగా దేవుడు ఇస్తాడు. వచ్చడా? మా ఇంటి ముందు దేవుడు నమ్ముకోలేండి, అది పెట్టడంలో సంతోషంగా ఉంటారు, పైకి నవ్వుతున్నారు, లోనా చంద్రబిందాలు అయిపోతున్నాయి. దేవుణ్ణి
కాదన్నవాడు పైకి బాగుంటాడేమో కానీ లోన నశించిపోతాడని దేవుడు వాక్యం చెప్తుంది. ఇక దేవుని వాక్య ప్రకారంగా 3వ వచనం, నేను మోషేకి చెప్పినట్లు మీరు అడుగుబడి ప్రతి స్థలం మీకు ఇచ్చిన అరణ్యమును ఈ లేబనంలో మొదలుకొని మహానది యూఫ్రేటీస్ నది వరకు ఇటీవల దేశం అంతటా పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. మీ బ్రతుకు దినములండి ఏ మనుషుల్ని ఎద్దకు నిలవక ఇందును దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు బ్రతుకు దినములని ఏ మనుషుని ఎంత నిలుస్తాడా? నీ భార్యనికి పర్మనెంట్ కాదు, నీ భర్తనికి పర్మనెంట్ కాదు, నీ బిడ్డనికి పర్మనెంట్ కాదు. ఈ మనుషులను చేసేది ఏది కూడా నిలబడదు. నిలబడుతుందా? అది దేవుడా నీపైనే ఆదుకొని నేను నడుస్తున్నాను. ఎవరన్నాడు? యెహోషువ. మనుషుడి మీద నమ్మి నడిచిన వాళ్ళు మోసపోయేమో కానీ దేవుడి మీద నమ్మిన వాడు మోసపోవడం చరిత్రలో లేనే లేదు. దేవుడి కంటికి కనపడేమో కానీ సహాయం చేస్తాడు. ఈ మనుషుడి కంటికి కనపడతాడేమో కానీ సహాయం చేయడు. చేస్తారా? ఎంతమంది ఉన్నా నువ్వు కష్టాలు పడినప్పుడు అందరూ విడిచిపోతారు. నువ్వు ఎవరైతే శత్రువు అనుకున్నానో వాడికి సహాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు నడుస్తున్నప్పుడు నీతో తిరిగితే చూడు, ఆయనకి సాయం చేయడు. నువ్వు ఎవరైతే కాదని దూరం పెడతావో వాడి నీకు కష్టం వచ్చినప్పుడు సాయం చేస్తాడు. అర్థమవుతుందమ్మా? నువ్వు మిత్రుడు అన్నవాడికి నమ్మక ద్రోహం చేస్తావు, నువ్వు శత్రువు అన్నవాడికి సహాయం చేస్తాడు కాదా? నువ్వు ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో నీకు మోసం చేస్తాడు, నువ్వు ఎవరైతే ఎక్కువ ద్వేషిస్తున్నావో నీకు సహాయం చేస్తాడు. దేవుడు వాక్యం తేటగా సెలవిచ్చింది. ఇక్కడ అదే జరుగుతుంది. ఏ మనిషి మీద ఆధారపడుకో. పడచ్చా? మోషే దేవుడి మీద ఆధారపడి మనిషి మీద ఆధారపడ్డా? మోషే నిలబడినప్పుడు ఒంటరిగా నిలబడ్డాడు. కానీ సైన్యం ఎంత కట్టాడు? 20 లక్షల మంది సైన్యాన్ని కట్టాడు. ఒంటి నన్ను భయపడకో, దేవుడిని యెహోవానికి తోడుంటే లోకాన్ని జయించవచ్చు. 10 మంది ఉన్నాను గెలుస్తావు తెలియదు కానీ దేవుడిని పక్షం కంపల్సరీ గెలుస్తాడు. ఎలావా? ఈ మనిషి ఆలోచిస్తా ఆపత్తం చెప్తే 10 మంది ఉంటారు, మోసం చేస్తే 10 మంది ఉంటారు, ఆయన ధనమిస్తే 10 మంది ఉంటారు. కానీ దేవుడు నిజం చెప్పిన వారి దగ్గర అక్కడే ఉంటాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆపత్తం చెప్పేవారు కనుక, మోసం చేసేవారు కనుక ఇశ్రాయేలు అందరూ అక్కడే ఉన్నారు. మోషే నిజం చెప్పేవారు కనుక మోషేకి ఎవరు నిలబడ్డా? నిలబడలే. దేవుడు నీ దేవుని యెహోవానికి తోడై ఉన్నాడు. లేడా? కాళ్ళని సంచరించాడు. ఏ అపాయముకు భయపడకో, నీ దుష్టుల పనులు దేవుడు విరగొడతాడు. విరగొట్టా? దేవుడు చెప్పుచున్న మాట ఏంటి తల్లి? అది ఎంత శత్రువైనా, నీకు ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నా, వాడున్న స్థితిని చూసిన వాడికి సహాయం చేయాలి. నీ శత్రువు పడిపోయి చూస్తున్నావుకో, ఈరోజు సాయం చేయలేకపోతే నోరు మూసుకుంటే అంతేగాని వాడిని చూస్తున్నావు అవచ్చా? నువ్వు మేలు చేయకుండా పడలేమో కానీ కీడు చేయకో. నువ్వు వాడికి సాయం చేయకుండా పడే కానీ సాయం చేస్తాను చెడగొట్టుకో. చెడగొట్టా? ఈరోజు చాలా మంది ఉన్నారు. వీడు చేయడు, వాడిని చేయనివ్వరు. వీడు ఎలాగే చేయడు, చేస్తామని ఆపేస్తారు. ఆపేనా? వీడు ఎలాగ సాయం చేయడు తల్లి. సాయం చేసే వరకు కూడా పొరలంటే ఏంటాడో అని సాయం చేసే వాళ్ళగా ఆపేస్తారు. ఆడ తీసుకున్నాడు డౌడే, ఆడ ఇచ్చిన తర్వాత అలా మాట్లాడతారు. దేవుని కృపను చెప్తుంది చేస్తా, నీవు సహాయం చేయము అని దేవుడు వాక్యం చెప్తుంది. అది ఎట్టువారైనా వాళ్ళంటారైనా వాళ్ళు సహాయం చేయాలి. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది. యెహోషువ ఎందుకని కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన మాటలు బట్టి యెహోషువ ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన చాలా పరిశుద్ధమైన వాడు. ఏమో జ్ఞానాత్మ పూర్ణై ఉన్నాడు. ఏమైనాడమ్మా? జ్ఞానాత్మ పూర్ణై ఉన్నాడు. జ్ఞానాత్మ పూర్ణ అంటే ఆలోచన కలిగిన వాడు. ఎవడైతే యెహోషువ కీడు చేస్తాడో వాడికి దేవుడు మేలు చేసేవాడు. యెహోషువ ప్రేమించేవాడు కానీ ద్వేషించేవాడు కాదమ్మా. ఎందుకంటే యెహోషువ చాలా బలం కలిగిన వాడు. మనం చూడండి, ప్రకృతిలో గాలి ఆగమంటే మనం మాట్లాడతారా? చెట్టు ఊగే చెట్టు కూడా నువ్వు నాటిన చెట్టు కూడా నువ్వు ఆగమంటే ఆగితే గాలి వేసినప్పుడు ఆగదు. సూర్యుడిని ఆపాడు యెహోషువ. సూర్యుని ఆపాడు ఎలాగా? ఆయన చేత కాదు, దేవుడిచ్చిన బలమ చేత. మోషేకేమో చేతిలో కరణిస్తే యెహోషువకేమో నోట్లో 4 చేతుల బలాన్ని ఇచ్చాడు కాదమ్మా. వాళ్ళందరూ అనుకుంటున్నారు యెహోషువ ఏమవుతుంది అంటే నా వల్ల ఏమవుతామో కానీ నాలో ఉన్న వాళ్ళు అవుతుంది. ఆయన ఎవరో ప్రభు అయినా యేసు క్రీస్తు. చాలా మంది అడిగేస్తారు, నీ దేవుడి వల్ల నీకేం లాభం అంటే చెప్పాడికే. నా దేవుడు నాకు ఏమి ఇవ్వలేదేమో కానీ ఎవరిని మోసం చేయకుండా నాకు ఇచ్చాడు చెప్పాడు.
ఐశ్వర్యమేమో, వెండి బంగాళమేమో, కానీ ఒకరిని మోసం చేసి ఒక కొడుకు కొట్టే బలం నాకు ఎవరు ఇచ్చాడా చెప్పాడు. దేవుడు ఏమి ఇచ్చాడంటే నా కొరకు ప్రాణం ఇచ్చాడు. ఎవరిచ్చాడా? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. యెహోషువ అంటున్నాడు, నా ప్రజలు ఇశ్రాయేలు వారారా, ఇదిగో మన మోషే ఎలాగైతే మృతిపోతున్న తర్వాత ఈ వాక్యం చెప్పాడో మీరు వాక్యం జ్ఞానంతో ఆలకించండి. యెహోషువని ఎందుకు ఎన్నుకోనంటే యెహోషువ అంటే ఆధారము కలిగిన వాడు, యెహోషువ అంటే మార్గము చూపించేవాడు. నీకు దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. చూపించడా? ప్రభు నాకున్న స్థితి ఏంటి ప్రభు, ఈరోజున స్థితి నాకేంటి ప్రభు అనుకుంటున్నావా? ఆ స్థితికి తగ్గనిచ్చి దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా ఈ గోతులో పడిపోయిన ప్రభా ఏంటి ప్రభు ఏడవుతా, దేవుడు నీకు నిచ్చి సహాయం చేస్తాడు. చేయడా? 6 నెలల్ని భూపంటగా చేసిన దేవుడైనా, పచ్చని వృక్షాన్ని ఎండుగా చేసిన దేవుడైనా నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. మారుతున్న జీవితము వేదన చెందకూడదు. అంతలో దేవుడు మా ఊరించాడు, మా ప్రతిభను చూశాడు, మా ప్రతిభను మార్చాడు, మా స్థితిని చూశాడు, మా స్థితిని మార్చాడు. అందరూ ద్వేషిస్తే నా దేవుడు నన్ను ప్రేమించాడు. కుష్టి రోగులు అందరూ ద్వేషిస్తే దేవుడు ప్రేమించాడు. అంటి వ్యాధిని చూసి అందరూ ద్వేషిస్తే దేవుడు ప్రేమించాడు. పాపము చేసిన సమాసిని అందరూ రాళ్ళతో కొడితే దేవుడు కనికరం కలిగించి ఆమెలో ఉన్న పాపాన్ని తీసేసి ఆమెను మనిషిగా దేవుడు గుర్తించాడు. అది దేవుడి లక్షణం. అంటే మనం అలా కాదు, తాగుబోతుగా చూస్తాం కాదు, మనిషిగా చూడు. వేషిని వేషిగా చూస్తాం కాదు, మనిషిగా చూడు. దేవుడు అంటున్న మాట, త్రాగుబోతే వాడిని చూసి వాడిని తిడతాం కాదు, ఆ త్రాగు నుంచి వాడిని దూరం చేయాలి. చేస్తున్నావా? భార్య అంటే ఏం చేయాలి? భర్తకు పునాది. యెహోషువ చెప్పాడు, ఒక భార్య అంటే భర్తకు పునాది. ఆ పునాది ఏం చేయాలి? ఆ భర్త అటు వాడకూడదు, ఇటు వాడకుండా బలముగా పట్టుకోవాలి. ఒకవేళ వాడుచున్నప్పుడు తన ఎత్తి ప్రార్థన చేయి. ఏ పక్క వాడుతుందో ఆ పక్క దేవుడికి సపోర్ట్ ఇస్తాడు. ఎవరా? పడక ముందే ప్రార్థించు, ఒరుగుచున్నప్పుడే ప్రార్థించు. పడిపోయి ప్రార్థన చేయడం కాదు, అది పడక ముందే ప్రార్థించాలి మనం. ఒక అతను అంటే చెల్లు పడిపోయాక, చెల్లు పడిపోతని గొట్టి మీద ఉన్నంట. అది ఏం చెప్తాడో మాటలు చెప్తున్నాంట, ఈ చేతి కొట్టు, ఆ కాలుతో కొట్టు, ఈ చేతి కొట్టు, ఆ కాలుతో కొట్టు చెప్పండి. దిగి ఎవరైనా సాయం చేస్తున్నా? అది కష్టం ఏంటో చెల్లు ఉన్నవాడికి తెలుస్తుందేమో, మీరు గొట్టి మనకి తెలుస్తుందా? కష్టపడే వరకు కష్టం ఏంటి తెలుస్తుంది, నిలబడే వరకు తెలుసు. తెలుసా? శ్రమ అనేది శ్రమలో ఉన్న వరకు తెలుస్తుంది. చాలా మంచి చూడండి, శ్రమలో ఏమో చేస్తా దేవుడు చూస్తుంది. కుటుంబంతో బాగా శ్రమలో, ఇబ్బందుల్లో, చాలా డిప్రెషన్లో, అనుకోని వ్యాధుల్లో పడేదంట. ఒక ఆమె వచ్చానంట, ఎందుకు మేటిస్తున్నామంటే పలానా బాధ అని చెప్పిందంట. ఏం చెప్పిందంటే దేవుడే చూసుకుంటాడు. ఆ మాట చెప్పు. నువ్వు తెల్లారి గంటలు 3 గంటలు వేసి ప్రార్థించు. ఒక్కొక్క పరిస్థితిని దేవుడు మార్గం చూపిస్తాడు. ఒక్కొక్క శ్రమ దేవుడు తీస్తాడు. తీర్చినా ఎత్తున ఎరగపోతే ఫలించదు. ఫలిస్తుందమ్మా? నువ్వు చెట్టులో ఎట్లా నాటుతావు, ఒక భూమిలో ఎట్లా నాటావంటే అది వేసిన పైకి వచ్చాదా? ఎన్ని పొరలు వెలిగించుకు రావాలి, ఎన్ని పొరలు వచ్చుకుని రావాలి. అది పైన పొలుపు వచ్చుకుని భూమిలో వచ్చుకుని పైకి రావాలంటే ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆయన ఏం చేస్తే నా బిడ్డలకి నీడవ్వాలి, నా బిడ్డలకి ఆహారం ఇవ్వాలి అని చాలా చెట్లు, వృక్షాలు ఆ కష్టాన్ని ఎత్తున విరగపోతే ఫలించదు. ఫలిస్తుందా? కష్టాలు లేకపోతే ఏ మనిషి ఫలించదు. ఫలిస్తుందా? కష్టం అనేది వాళ్ళకి రాదు. ఎవరు వస్తే విశ్వాసులుగా వస్తుంది. ఎందుకు తెలుసా? దేవుని బిడ్డలు సంతోషంగా ఉంటే దుష్టులు వార్చడు. వచ్చుతాడా? అపవాది రోధిస్తుంది వాళ్ళని, అపవాది అలజడి చేస్తుంది, అపవాదిని ఇంట్లో శ్రమనిస్తుంది, బాధనిస్తుంది. అప్పుడు దాకా సంతోషంగా ఉంటుంది, అప్పటికప్పుడు పెద్ద యుద్ధం జరిగిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? సహనంతో ప్రార్థించాలి. ప్రార్థించావంటే ఆ దుష్టుడు తొలగిపోతాడు. తొలగిపోరా? దేవుడు ప్రార్థన ముందు ఏది నిలబడుతుంది? దేవుడు ప్రార్థన సముద్రము కంటే విస్తారమైనది. దేవుడి ప్రార్థన ఆకాశము కంటే మిన్నైనది. దేవుడి ప్రేమ గాలి లాంటిది. ఎందుకు? గాలి లేకపోతే మనం లేవు. ఆక్సిజన్ లేకపోతే ఏ మనిషి బ్రతుకుతాడా? బ్రతకలేడు. గాలి లేకపోతే బ్రతుకుతాం. నువ్వు ఎంత పెద్దని కట్టుకున్నా, ఎంత విస్తారని కట్టుకున్నా,
అది డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నా, వెండి బంగారుతో ఇల్లు కట్టుకున్నా, ఏదో తిక్కినా ఏం చేస్తావు? ఒక ఓటు పెడతావు. ఎందుకు? ఆ గాలి ఇంట్లోకి రావాలి, లేకపోతే మనం చచ్చిపోవాలి. కామా దేవుడు నీళ్ళు లేడంటే నువ్వు చచ్చిన వాడితో సమానము. దేవుడికి మొక్కలు కాక చెప్తాను, నీ దేవుడి యెహోవా నీకు తోడై ఉన్నాడు, భయపడుకో, నిపుణంగా ధైర్యంగా నిలబడము. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధ వచ్చినా, నీ బిడ్డలని పీక్కుని తిన్నా, నీ పట్టుని కొట్టినా, ఏం చేసినా, శత్రువుని వెనక్కి లేచి నిలబడా. దేవుడు యెహోషువకు తోడైన నీకును తోడుగా ఉంటాడా? తన బిడ్డలైన వారిని వదిలిపెట్టే దేవుడు కాదు. మనుషులు అంటే వాడు కాదైనా, లోకం అంటే వాడు కాదైనా, వారి కష్టాలు ఉంటే వీళ్ళు దూరంగా ఉంటారు. మన కష్టాలు ఉంటే దేవుడు మనకి దగ్గరగా ఉంటాడా? ఎవరు వదిలినా, ఎవరు మలిచినా నన్ను మరవని వాడు నా ప్రభు అయినా క్రీస్తు. మరవని వాడే. యెహోషువను ఎందుకు ఎన్నుకున్నాడంటే యెహోషువ చాలా అద్భుతమైన మాటలు ఇశ్రాయేలు వారికి చెప్పాడు. మోషే తర్వాత యెహోషువ ఎందుకు ఎన్నుకున్నాడంటే యెహోషువ జ్ఞానం నేర్పించాడు. తొలగిపోకూడదు. మోషే చేసిన మార్గము, మోషే చేసిన బాట, ఆ బాటలో మనందరము నడవాలి. నడుస్తున్నాం ఈరోజు, మనం నడుస్తలే. అందుకే ఎక్కడ చూస్తున్నా చాలా ఘోరమైన అవమానాలు, ఎక్కడ చూస్తున్నా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని ఎలివేసిన లోకము పనికి రాదు. మనకు అసలు ఇక దేవుని వాక్యం చెప్తున్న మాటల ప్రకారముగా ఆయన 6వ వచనం, నేను విడవడు, నేను ఎడబాయి నిపుణంగా ధైర్యంగా నిండుము, వారికి ఇచ్చి నేను వారికి పెద్దలతో ప్రమాణం చేసి నీ దేశం నిశ్చయముగా నీ ప్రజలు స్వాధీనము చేసుకుంటుంది. ఏదమ్మా, నిన్ను విడవను, నిన్ను మరవను, నిన్ను విడవాయను. ఇడుస్తానా? యేసుని విడవక, యేసుని మరవక నీ చేతులను పట్టుకుని నడిపించుకోమా. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా అనుభవిస్తానేమో కానీ నిన్ను వదిలి నేను బ్రతకలేని ప్రభావం. బ్రతకగలవా? నేను చేసిన పొరపాటును శిక్షించు, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించు, కత్తించు, అవసరమైతే చంపే కానీ నువ్వు నా చెయ్యి విడవకో. ఇడిస్తే నేను బ్రతకలేను. మార్గం తప్పి తిరుగుచున్నాడు, మార్గం తప్పి తిరుగుచున్నాడు. ఇలా దేవుడి వాక్యం తెలిసిన వాడుతున్నావు తప్పి తిరుగుతున్నారు, దేవుడి వాక్యం తెల్లవాడుతో మార్గం తప్పి తిరుగుతారు. తెలుసుదా? పాపము చేయుట నేరము అని బైబిల్ తెలిసిన వాడికి తెలుసు, బైబిల్ తెల్లవాడికి తెలుసు. కానీ బైబిల్ తెలిసిన వాడు కూడా నేరం చేస్తారు. చేస్తలేదా? పాపము చేయటం నేరం అని దేవుడి వాక్యం చెప్పింది. క్రైస్తవులు పాపం చేస్తలేదా? బైబిల్ పట్టుకోవడం మాత్రం చేస్తలేదా? ఆదివారం బైబిల్ ప్రార్థనకి వెళ్తే కాచాలి. ఎన్న ఒక్క చరణమైన నీ హృదయంలో భద్రపరిచి కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వేసుతున్నా ఎవరు ఎప్పుడు వేసుతున్నా? బైబిల్ ఎక్కడ వేసుతూ నీకున్నా? వేసుతూ ఒక్క దేవునికి కావాలి. వేసుతే మార్పు అవునా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదియే అని ఎరిగి నీ బ్రతుకు మార్చుకోవా. ఒక్కసారి చూస్తాడు దేవుడు, 2 సార్లు చూస్తాడు దేవుడు, 3వసారి కూడా అదే రిపీట్ అయిందంటే దేవుడు సమస్తం నిన్ను మారుస్తాడు. మార్చడా? ఒక్కసారి దేవుడి వైపు వచ్చిన తర్వాత నీ పాత స్థితిలోకి వెళ్ళకూడదు. నిప్పురం కలిగి ధైర్యంగా ఉండదు. క్రైస్తవులు అంటే ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకోవడమే కాదు, ఏ కుటుంబమైన కష్టాలు ఉన్నాకే ఈ వాక్యం అని చెప్పేది, ఇదిగో నీకు దేవుడు తోడై ఉన్నాడు. చెప్తున్నావా? చెప్పావు ఎప్పుడైనా వాక్యం? నీ బ్రతికి మార్చడం కాదు, ఎదుటివాడి బ్రతికి మార్చడం. మారుస్తున్నావా? దేవుడు ఏం చెప్పి 1000 మందికి సాయం చేస్తే నీకు పుణ్యం వస్తుందేమో కానీ ఒక ఆత్మను రక్షించమంటే పరలోక రాజ్యం నిలకడగా నీకు ఇస్తాడు దేవుడు. ఎవడా? 1000 మందికి నువ్వు పుణ్యం చేస్తే, 1000 మందికి సాయం చేస్తే దానికి తగ్గ దేవుడు ఇస్తాడు. ఒక్క ఆత్మను రక్షించమంటే పరలోక రాజ్యాన్ని దేవునికి ఇస్తాడు. ఎవడా? తప్పుకొని గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పుకుంది. దేవునికి వాక్య ప్రకారం చూడమ్మా, ఒక తండ్రికి 2 కుమారులు ఉండగా
ఆస్తిని ఇద్దరికి సమానంగా పనిచేస్తాడు. పెద్దవాడేమో తండ్రి దగ్గర ఉండేవాడు, తండ్రి చేస్తున్న పనుల్లో సహాయం చేసేవాడు. చిన్నవాడు ఏం చేస్తాడు? తనకు వచ్చి ఆస్తులు అంతస్తులు జొడ తిరిగి తిరిగి లోక ఇష్టానికి బానిసయ్యి ఉన్నదాన్ని మొత్తం ఏం చేస్తాడు? లోకానికి ఖర్చు చేసేస్తాడు. చెడరా? ఆయనకి భయపడ్డా? ఎందుకు భయపడలేదు? నా దేవుడిని యెహోవా నాకు తోడై ఉన్నాడు, అంటే నా తండ్రి నాకు ఉన్నాడు. నువ్వు భయపడుకో. నీ బంధువులు చేయవలసినా, నీ స్నేహితులు చేయవలసినా, నీ తోపుడుని చేయవలసినా, నీ సహోదరుని చేయవలసినా, నీ ప్రాణమిత్రుని చేయవలసినా, ఎవరిని చేయవలసినా, నీ చుట్టాన్ని చేయవలసినా, ఆ దేవుడిని చేయి వీడవాడు ఇడుస్తారా? తండ్రి ఉన్నంత వరకు భయపడుకో. ఒక కొడుక్కి తండ్రి బలము కదమ్మా. ఒక కొడుక్కి ఎవరి బలము? తండ్రే బలము. వాక్య ప్రకారం చూడండి, తల్లి చనిపోయిన కుమారుడు బ్రతుకుతాడేమో కానీ తండ్రి చనిపోతే బ్రతకడం చాలా కష్టం. తల్లి లేని ఎలా ఉంటుంది? స్త్రీ లేని వాడికి ఉంటుంది. కానీ భర్త లేని ఇల్లు చీకటి గృహంగా ఉంటాడు. అందులా దేవుడు అడిగే చెప్తున్నాడు, నేను లేని ప్రతి గృహం కూడా చీకటి. ఆ చీకటిలోకి అందరూ చూడబడతారు. చూడబడరా? ఎవడొచ్చాడు? ఏమీ లేనప్పుడు. ఏ చుట్టాలు వచ్చాడు? ఏమీ లేనప్పుడు. ఏ సహోదరుడు వచ్చాడు? ఏ బంధువులు వచ్చాడు? ఏ స్నేహితుడు వచ్చాడు? ఎవరికి నిలబడ్డాడు? ఎవరెప్పుడు రాలే? ఒక దినములో ఐశ్వర్యం కలిగాక, ఎండి బంగారు కలిగిన తర్వాత అందరు రాసిపోతుంది తిరుగుతారు. సరేనా? దేవుడు అంతేకాదు, అన్నింటినీ కాదు, నా దేవుడు ఉన్నాడని ధైర్యంగా బ్రతుకు. పోయినా ఉన్నా ధైర్యం నా దేవుడే. ఉన్నది లేని లేకపోతున్నా నా దేవుడు నాకు తోడంటే చాలు. దేవునికి దూరంగా ఉన్నాడంటే నువ్వు దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావు. ఆ పని నువ్వేం చేయాలి? వదిలిపెట్టాలి. వదిలిపెట్టావా? వదిలిపెట్టు. దానికైనా బహుమానం దేవుడు ఇస్తాడు. ఒకటి దేవుడిని తెచ్చిపెడితే 10 దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? ధైర్యం కలుగు. ధైర్యం కలుగు. దేవుడు ఒక చెప్పాడు, అన్నా తనకి దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నా కుమార్తె నువ్వు రోధించు, బాధపడకు. ఎందుకు చేస్తావు? ఒక స్థితిలో నేను పడేసరికి కారణం ఏం చేస్తా? నీ చుట్టూ ఉన్న వాళ్ళంటే కోసం దేవుడిని ఆ స్థితిలో పడేస్తాడు. అన్నా తల్లి దేవుడు పని లేక చేయలే. ఎందుకు చేస్తాడు? చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి తెలడం కోసమే, చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి తెలడం కోసమే ఆ స్థితిలో ఆ తల్లిని ఉంచాడు. నీవు దేవుడు ఊరికే పడలే. కొనసాగే జీవితాన్ని దేవుడు ఊరికే గోతులో పడలే. ఏం చేస్తా? నీకు గోతులో పడినప్పుడు ఎవరైనా సాయం చేస్తా లేదా? అందరూ నా వారి అనుకున్నా కదా. ఒక్కసారి నీ వాడు ఎవరో చూపించడం కోసమే దేవుడు ఆ గోతుల్ని పడేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైనా వస్తాడా? నువ్వు రోడ్డు మీద నడిస్తే 10 మంది వస్తారు. అదే తూలిపోయి రోడ్డు మీద పడిపోతే ఒకరోజు లేపుతాడా? లేపడు. నీతో నడిచేవాడే కానీ నేను లేపేవాడు ఎవరు రాడు. వస్తాడా? దేవుడు ఒక్కడే. యెహోషువ చెప్తున్నాడు, దేవుడు వాక్యం చెప్తున్నాడు. మాట సహాయం చేస్తూ ఉన్నాడేమో కానీ వ్యతిరేకంగా వచ్చి నీకు సహాయం చేసి రాలేదు. ఉన్నాడా? కష్టాలు అంటే అచ్చే ఇచ్చే అలా చేయి ఎలా చెప్పిపోవడం కానీ నీకు సాయం చేస్తాడు అక్కడ లేడు. దేవుడు చెప్పడం చేసి చూపిస్తాడు. చూపించడా? ఎందుకు రోధిస్తున్నావు? యెహోషువ చెప్పినాడు, ఎప్పుడు కలిగి ధైర్యంగా ఉండు. నా బిడ్డలే నా మాట ఎట్లేదంటావా? ప్రార్థన చేయి. వారి బిడ్డలకు నీకు సాగిలబడిన దేవుడు చేస్తాడు. చేయడా? ఎందుకు ఓడికి ఏడుస్తున్నావు? నువ్వు ఏడ్చే కొద్ది దృష్టిని ఇంకా అదే చేస్తాడు. నువ్వు ఏడ్చే కొద్ది దృష్టిని ఇంకా గోడ చేస్తాడు. నువ్వు ఏడ్చే కొద్ది అపవాది నీలో చెలరెగుతుంది. నువ్వు ఏడ్చే కొద్ది అపవాది నీలోకి రావడానికి ఇంకా ఇది అవుతుంది. దేవుడి బిడ్డలు ఏడకూడదు, దృష్టిని జయించాలి. దేవుడి బిడ్డలు ఏడకూడదు, అపవాదిని అణగదొక్కాలి. దేవుడి బిడ్డలు కన్నీటితో చేసే ప్రార్థన, ఆ ప్రతి కన్నీటి బిడ్డ దేవుడికి ఇస్తాడు, సమాధానం ఇస్తున్నాడు. ఎవడా? నీ కన్నీరు దేవుడికి చెప్పుచున్న మాట నీ కన్నీరికి విలువేదమో కానీ దేవుడు విలువేస్తాడు. ఎవడా? నువ్వు ఏడుస్తే వాదార్చేవాడు ఎక్కువనా కానీ నేను ఎటకారించేవాడు ఎక్కువ. నిన్ను వాదార్చేవాడు ఎటకరిస్తాడు, ఇక్కడ వాదాడిస్తాడు, బయటికి వెళ్ళి 10 మాటలే చెప్తాడు. చెప్పడా? దేవుడు
ఈ కన్నీరు పురుస్తున్న అతికి దేవుడు యెహోషువకు, మోషేకు తోడుకున్న దేవుడు యెహోషువకు తోడుకున్నాడు. యెహోషువకు తోడుకున్న దేవుడు మనకు ఎలా ఉన్నాడు? తోడై ఉన్నాడు. లేదా దీని వాక్య ప్రకారం చూసుకున్న యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల సూర్యులను నీ చేతికి అప్పగించున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకోను గోడ అంటే చాలా పెద్ద గోడ కాదా? ఆ గోడని ఎంతో మంది పడగొడదామని చూస్తారు. పడగొట్టారా? 31 రాజులు అందరు కలిపి ఆ గోడను కట్టారు. ఎరుకో ప్రాంతంలోకి ఎవరు రాకుండా ఆ గోడను పునాది వేసి గట్టిగా కట్టారు. కట్టలేదా? ఎవరు పడగొట్టారా? ఎవరు పడగొట్టారు? నా చేతితో కాదు, దేవుని బలముతో దాన్ని పడగొడతాను చూపించాడు. ఒక రాత్రి కాల సమయంలో వెళ్ళి ఏర్కోవాలని గోడను పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు 7 దినములు 7 బోర్లు అట్టుకుని ఆ గ్రామం చుట్టూ తిరుగుతూ శబ్దముతో అరుస్తూ కేకలేస్తూ దేవుని గణపరుస్తూ చెయ్యి. ఆ గోడను ఏం చేస్తాడు? దేవుడు పడగొడతాడు. పడగొడరా? నీకు విరోధిగా నిలబడి ఏది నిలబడదు. నిలబడతా? దేవుడి బిడ్డల వారికి ఏది నిలబడకుండా దేవుడు పడగొడతాడు. నువ్వు ఎంత ఊరికి ఏడుస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు చెందుతున్నావు? నీ దేవుని యెహోవాకి తోడుకున్నంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఆయన సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. రాయి ఏం చెప్తున్నాడు? ఆయన నాకు కాపరి. ఆయన ఎందుకు నుంచి సహాయం చేస్తాడో తెలీదు. యెహోవా నా కన్ను చూడమనగా ఎక్కడి నుంచి సహాయము? ఆ పరలోక కొండల తోటి దేవుడు నాకు సహాయము చేస్తాడు. దావీదు అడుగుతున్నాడు, నీకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే అదిగో ఆ కొండల తట్టు నుంచి దేవుడు నాకు సహాయము చేస్తాడు. చేయడా? దేవుడు ఎలా సహాయం చేస్తాడో తెలీదు. ఒక్కసారి దేవుడు పడగొట్టాడంటే ఎందుకు పడగొట్టు? ఒకసారి ఆలోచించు, జ్ఞాపకం చేసుకో. ఒకసారి నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎలాంటి తెలియడం కోసమే దేవుడు నా స్థితిలో ఉంచాడు. దేవుడు ఊరికి నీ మంచం పట్టుకోలే. ఎందుకు? నువ్వు మంచం పట్టి స్థాయిని ఎవరి జాతర చూడడం కోసమే నేను మంచం పట్టి స్థితిలో దేవుడు పెట్టాడు. పెట్టలేదా? దేవుడు వాటి మూడి నీకు విరోధమైనది ఏది కూడా నిలబడినే ఆయన బిడ్డలైన వారికి దేవుడు ఏది కూడా తక్కువ చేస్తారా? చేయడం. ఒక తండ్రి చూడండి, కుమారుడికి ఏం కావాలో తెలుసు, కానీ పైకి కోపంగా ఉంటాం. అత్తమానికి తిడతాడు, కొడతావు. ఒక కుమారుడు అంట, తండ్రి 10th క్లాస్ పాస్ అయింది చెప్పాడు. అయ్యాలే అన్నాడు. ఏమంటే అయ్యాలే వెళ్ళాను. బండి కావాలంటే కొనలేదా? బోర్డు కావాలని చెప్పాడు, కొనలేదు. అన్ని అయ్యాడు అంటే ఏమి కొనలేదంట. ఆ కుమారుడికి ఏమొచ్చింది? నా చుట్టూ ఉన్న వారికి ఏం చెప్పారు? కోపం రేపాడు. కోపం రేపి అది ఏమొచ్చింది? కోపం వచ్చేసి ఆ తండ్రిని చంపాలి ప్లాన్ వేసినప్పటికీ ఆ తండ్రి యొక్క స్నేహితుడు చిన్న స్నేహితుడు అంటే కుమారుని పిలిచి ఇలా కేకిస్తానంట. ఏంటంత కోపం కూడా అంటే, నువ్వు చూసావు నీ కొడుకు ఏం కాదు, ఎన్ని కొన్నావు, అందరికి ఎన్ని కొనడు, నాన్న ఏం కొనలేదంటే నువ్వు శోధించుకో. నీ తండ్రి నీకేం కావాలో అన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు నీకు ఇచ్చావంటే నువ్వు మాటేనో వింటావా? ఇప్పుడు నీకు ఇచ్చానంటే ఫోన్ ఇస్తే మాటింటావా? బండి కొట్టే మాటింటావా? నీకేం కావాలి అడిగితే ఇదిగో తండ్రి దగ్గరికి నాకు ఎదగాలనుకో, అది మాటింటా ఎంతో. అది ఏ కాలం వరకు కావాలో ఆ తండ్రికి తెలుసు. నీకు ఎప్పుడు ఏం కావాలో యేసుక్రీస్తుకు తెలుసు. తెలీదా? ఒక పనికి ఏం కావాలో, ఎప్పుడైతే ఏం కావాలో ఆ తండ్రికి తెలుసు. అదే రీతిగా ఏ కుమారుకి ఏ కుమార్తెకి ఎప్పుడేదో వాళ్ళ దేవునికి తెలుసు. తెలీదా? ఆయన ఇస్తానని చెప్పాడంటే అద్భుతం దేవుని పక్షాన చేస్తారు. చేయడా? భయపడగలరు. అందరు మానే ఉన్నారు, అందరు మనం నా స్థితి కలిగిపోయింది, నా బతికి కలిగిపోయింది, నేను కలిగిపోయిన అనుకోకు. వారికన్నా గొప్ప వారికి దేవుడు చేస్తాడేమో. చేయడా? దేవుడు వాక్యం చేస్తాడు. గుర్రం ఎంత అనుకున్నా, గుర్రం ఎంత చేయాలనుకుంటుంది, తామే ముందుకు పక్కన వెళ్ళిపోతుంది. గుర్రం ఒక్కసారి ప్రారంభం పెట్టిందంటే దాన్ని అట్టుకొని ఎవరి వల్ల వదులా. దేవుడు ఒక్కసారి నీళ్ళు అద్భుతం చేత మొదలెట్టంటే నేను ఆపణ ఎవరి వాళ్ళకి అవనే అవ్వదు. ఆయన బిడ్డలైన వాడిని దేవుడు ఎప్పుడు ఎన్నుకుంటాడో తెలియదు తెలుసా? ఆయన బిడ్డలైన దేవుడు ఎప్పుడు ఎలా సహాయం చేస్తాడో తెలియదు.
దేవుడికి నీ బ్రతుకే దండగే అన్నవారి నీకు చెప్పడుగా దేవుడు చేస్తాడు. చేయడా నేను త్రోసి వేసిన వారే నీ ఎంతకి సహాయం కూడా దేవుడు తీసుకొస్తాడు. తీసుకురాడా నిన్ను ఎవడైతే కాదన్నాడో వాడిని ఎదుర్కొనేలాగా దేవుడు తీసుకొస్తాడు. తీసుకురాడా ప్రార్థించు. నాకు అది చేశాడు ఇచ్చేసాడని గొడవతం కొనకు. నాకు అది చేసాడు ఇచ్చేసాడని వాడి మీద మోసం చేయకు, వాడి మీద పగ పెంచుకోకు. ప్రార్థన చేయి అంతే. యేషయా ప్రవక్త మనకి ఎక్కువ కనపడదు. బైబిల్ చదివింది దేవుని యొక్క వాక్యం ప్రకారం అతని సహోదరుని మోసం చేస్తాడు. ఆ గోతులో పడిపోయిన తర్వాత నా సహోదరు ఎందుకు మోసం చేస్తాడు, ఎందుకు ఆలోచించాడు. అలా ఏం చేస్తాడు, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. అవుతే నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఎప్పుడు చేస్తాడు అని వేచి చూడు. అంతేగాని నీకు మోసం చేసిన వాళ్ళని పదే పదే మాట్లాడుకోవాలంటే నీకు ఏ సాయం రాదు. అసలు ప్రార్థన చేసుకో. నిన్ను ఎవరైతే మోసం చేస్తాడో వాడిని నీ ఎంతకి తీసుకొస్తాడు. తీసుకురాడా నీ ఎప్పుడైతే ఆయన చెప్పిన పని చేయి. యెహోషువకి ఏం పని చెప్పాడు, 7 బోర్లు అట్టుకుని ఆ గ్రామం అంతా తిరుగుతూ మిగతా వాడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ రెక్కలేస్తూ కేకలేస్తూ ఆరాధించమని చెప్పమంటే ఏం చేస్తారంటమ్మా, అలాగే చేస్తారంట. ఆయన చివరి ప్రార్థన చేసినప్పటికీ ఆ గోడ కూలిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది పబ్బుల్లో లాగా చాలా మంది పబ్బులు ఎలాగున్నాయో ఆరాధన ఎలాగున్నాయి. కొంతమంది దేవునికి అందరు కాదు, కొంతమంది పనికిమాల స్త్రీలు చూడండి స్త్రీలు ఎగరేస్తాం. కొంతమంది పనికిమాల పురుషులు ఏం చేస్తారు, కచ్చిపులు ఎగరేస్తారు. ఆరాధన అదేంటది శాంక్యాత్వం, అంటే పాపానికి మార్గం జీవించు. పోయే కాలం దిగ్గులో ఉండాలి. లేదా దేవుడిని ఆరాధించు. ఎలాగా నా పూర్ణాత్మతో పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించుము, ఆయన నీకు సహాయం చేస్తాడు. చేయడా ఆ కోళ్ళ పడగొట్టిన దేవుడు నీ దుష్టులను పడగొడతాడు. ఆ కోళ్ళ పడగొట్టిన దేవుడు అపవాదిని పడగొడతాడు. నీకు ఎవరైతే విరోధం ఉన్నాడో వాడి దేవుడు పడగొడతా. ప్రార్థన చేయి, నీకు దేవుడు మార్గం చూపిస్తాడు. నీ ఉన్న స్థితి నీకు తెలియదేమో, నీ స్థితిని మార్చే దేవుడు ఉన్నాడు. లేదా నా స్థితిని తరగకు, స్థితిని మారుస్తాడు. నీ స్థితి తలకిందగా అయిపోయిన దేవుడు మళ్ళీ తారుమారు చేశాడు. చేయడా నా బ్రతికింతే అనుకున్నావా, నీ బ్రతికిని మార్చడానికి దేవుడు వస్తాడు. రాడా ఇప్పుడు వస్తాడు ప్రభా. ఎలా వస్తాడు ప్రభా అంటే తెలీదు. ఒక దొంగవాడి ఇంట్లోకి వచ్చి ఎలా చోరబడి చేస్తాడో అంతకన్నా రిసీవ్గా దేవుడు వస్తాడు, నీ బ్రతుకుని మార్చాడు. మార్చడా చూడు, వేచి చూడు. దేవుడు ప్రార్థించు. మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన చాలా విలువైన నీ హోస్టు చెప్తున్నాడు. ఈ మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎలాగైతే ప్రార్థన చేసి అయ్యో కొండని పడగొట్టాడో, ఆ కొండను పడగొట్టాడో, నువ్వు చేసే ప్రార్థన బట్టి అపవాది పడిపోవాలి. ప్రార్థనయా కొంతమంది చేస్తే ఇంకా ప్రభు దీపం అనుసురువా కంట్రోల్ కన్నీరు ముఖ్యం వచ్చిన రోజు పోతా, కానీ కష్టపోతాయా నీ హృదయంలో కూడుకుపోయి తీసే మాత్రమే దేవునికి మహిమ కలుగును గాక. ఏడుస్తారేమో కానీ పాపం మాత్రం ఏడుస్తాడు, మోసం మాత్రం ప్రభు ఏడుస్తాడు. ఆ చేస్తే వేస్తాను మాట మాత్రం మొదటి దేవుడికి ఏం కావాలి, నీకు కన్నీరు కావాలి. ఏం కావాలి, మార్పు కావాలి. అనుకూల సమయం ఇదే తెలుసుకుని బ్రతుకు మార్చుకో. మార్చుకున్నావా, నీ బ్రతుకు మార్చుకో. ఒక్కసారి దేవుడికి మారావంటే ఎలా ఉంటుంది నీ బ్రతుకు, కొనసాగిపో. సముద్రంలో అలా ఎలా రేగించినాయో దేవుడి కాలని జీవితం అలాగే లెగుస్తూ ఉంటుంది. లేవా దేవుని వాక్య ప్రకారం చూడండి. మనుషులు దేవుడు ఎలా అంటాడు తెలుసా, మనుషులేమో గోదావరి అంటాడు, దేవుడు ఏమో సముద్రం అంటాడు. గోదావరి ఆడిపోతేమో సముద్రం మారుతుందా, ఇంకా రీడితనే ఉంటుంది, ఇంకా వస్తనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది నీరు తెలుసా, వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందా. అదే సంప్రదాయ ప్రకారం చూసుకుంటే దేవుడేమో గోదావరి అంటాడు, మనిషినేమో సముద్రం అంటాడు. అంటే ఎంత నీరున్నా త్రాగడానికి పనికి రాదు. అసలు గోదావరి ఎంతేమన్నా కానీ త్రాగడానికి పనికి వస్తుంది. ఒకే కండిషన్ లో 2 పాయిగా దేవుడు చేస్తాడు. చేయడా నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నువ్వు ఎంత మనిషి ఉన్నా, ఎంత కన్నీరు ప్రార్థన చేసినా వ్యర్థమే. అంటే ఆ నిప్పు నీరు ఎందుకు పనికిరావు భగవస్తా, నీ ప్రార్థన కూడా పనికిరావు. ఎప్పుడైతే ఆ గోదావరి నీరుగా శుభ్రంగా చేసుకున్నావో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడా
ఒక చేప అంటుందంట మనుషులైన వాళ్ళారా, నేను దేవుని పోలిక ఇచ్చాను, మీరు దేవుని పోలిక ఇచ్చారు కదా. మరి ఉప్పు సముద్రంలో ప్రయాణం చేసిన నా శరీరంకి ఉప్పు అంటకుండా మీకు ఎలా ఇస్తాను? తినడానికి మంచిగా ఇస్తాను కదా. మరి మీరు ఎందుకు ఈ లోకంలో బ్రతుకుచున్నారే కానీ మీ చుట్టూ పాపం అన్నా కానీ పాపం మీలోకి వచ్చేస్తుంది. నేను ఎలాగైనా తినడానికి సమృద్ధిగా ఇస్తాను, మీరు కూడా దేవుడికి మీ ఆత్మకి ఇస్తారా పిల్లలుగా? దేవుడు ఎందుకే అన్నాడు, నేనే నీతిమంతుని వాడుకోకు. చాలా మంది అనుకుంటారు నేనే ఎవరన్నా ధర్మశాస్త్రం బట్టి చేసుకుని బలిబిలి మెక్కితే నీతిమంతులు అయిపోతారా? ఎలుగులో చేసేది నేను చూస్తాను, మీరు చూస్తారా? చీకట్లో చేసి మీరు చూస్తారా? దేవుడు అందుకే నువ్వు చీకట్లో చేసేది దేవుడు చూస్తాడు, ఎలుగులో చేసేది దేవుడు చూస్తాడు, నువ్వు ఎక్కడ చేసినా దేవుడు చూస్తాడు. చూడరా, ఆయన కళ్ళని కప్పేవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేనే లేడు. దేవాక్యం చెప్తున్నాడు. దేవాక్యం చెప్తున్నాడు. ఇంట్లో పెళ్లి జరిగితే దేవుడు రాడు, ఇంట్లో పుట్టిన చెప్పి దేవుడు రాడు. అదే ఇంట్లో కష్టం వస్తే దేవుడు వస్తాడు, రాడా? అందుకే దేవుడు కానా దేశంలో వివాహంలో దేవుడు వచ్చాడా? కష్టం వచ్చినప్పుడే వచ్చాడు. చూడండి అక్కడ పెళ్లిలో దేవుడు అన్నాడా? లేదు. కానా దేశంలో ఆ పెళ్లిలో కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చింది? బంధువుల దగ్గర పొరుగు పోతే, వచ్చిన వాళ్ళ దగ్గర చుట్టాల దగ్గర పొరుగు పోతేమో, ఆ వచ్చిన వాళ్ళ దగ్గర పొరుగు పోతేమో ఏడుస్తున్న తండ్రిని కష్టంలో తండ్రికి ఏం చూపించాడు? ఒక మార్గం చూపించాడు. దేవుడు ఎప్పుడు చూపించాడు? వస్తాడా? ఒక దేవుడు వస్తాడు, నీకు మార్గం చూపిస్తాడు. కానా దేశంలో పెళ్లి తండ్రికి ఎలాగైతే మార్గం చూపించాడు, నీ జీవితానికి దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. తొందరపడొచ్చా? చాలా మంది తొందరపడుకో. నీ దేవుడు ఎంత ఆలస్యంగా వస్తాడు అంత గొప్పగా నీ బ్రతుకులో చేస్తాడు. చేయడా? వాక్యం అంటే స్టాటస్ లాంటి వినొచ్చు. చాలా మంది స్టాటస్ దేవుడికి లేదమ్మా. ఒక క్రైస్తవుని ఎలాగే చెప్తుందమ్మా, దేవుడు పాడాడు క్రైస్తవుడు. ఒక ఎవరొస్తే దేవుడు పెట్టాడు ఫోన్ రింగ్ లో దేవుడు పాడు వచ్చినాకో ఇది దేవుడు కుమారుడు అంట. ఫోన్లో చూసాం చెత్త, పైకేమో దేవుడు బతి. మనుషులు ఉన్నారు అన్ని పరిశుద్ధంగా కనిపోతున్నాం. ముసుగేసేసి ఇక్కడ ఆదివారం వచ్చినాకో గుమ్మం దాటారు, ముసుగంతా మళ్ళీ మందు నుంచి వెనక్కి వచ్చిదా ముసుగులో సనుగ్రహం చేసేస్తారు. దేవుడికి మేము మొక్కలు కనుక. చాలా మంది అంటే క్రైస్తవు అంటే తెలవట్లే కాదు, క్రైస్తవు అంటే బైబిల్ కాదు, క్రైస్తవు అంటే ప్రార్థన కాదు, క్రైస్తవు అంటే దేవుని మార్గము. నడుస్తున్నావా? ఆ మార్గం నడుస్తున్నావా? బైబిల్ పట్టుకున్నావే కానీ ఆ మార్గం నడుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా కానీ ఆ ప్రార్థనకి తగ్గదనగా ఉన్నావా? పాటలు పాడించినావా కానీ ఆ పాటలకు మాదిరిగా ఉన్నావా అని దేవుడు అడుగుచున్నాడు. అడుగుతుందా? ఆ త్రాగేశ్వరుడు ప్రార్థన చేసేస్తారు, ఒకసారి దొంగతనం చేతకెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రభువా ఏంటి నేను ఎవరికే దొరకకూడదు, ఎక్కువ బంగారు దాకా ఎక్కువ డబ్బులు దొరకలేదు చెప్తారు. ప్రార్థన ప్రతిదానికి వాళ్ళకి నిరోజు. చచ్చిపోయిన ప్రార్థన, పుట్టిన ప్రార్థన, పుట్టినరోజు చేసుకున్న ప్రార్థనే, ఇంట్లోకి వెళ్తాక ప్రార్థన. ప్రార్థన ఒక దినంలో వాడబడాలి. అందుకే దేవుడు చెప్పాడు ఈ ప్రార్థన చాలా విలువైనది. ప్రతి దానికి ప్రార్థన ఉండాలి కానీ ఎటకారం చేయకూడదు. చేయచా? ఎటకార ప్రార్థన ఎక్కువ చాలా మందికి వచ్చాడు. దేవుడు ఒకరిని విమర్శించి ఒకరిని ప్రేమించడం ఒక పుణ్యాలు. ఒక సేవకుడికంట ఇద్దరు కుమారులు అప్పు చెప్పాడంట దేవుడు. దేవుడు ఏం చెప్పాడు? ఇద్దరు సమానంగా చూస్తారా? చూస్తారా? నీకు 2 కళ్ళు కావాలి. కళ్ళు లేకపోవడం పర్లేదు కానీ కళ్ళుతో పాపం చూడు. దేవుడు అన్నాడు, ప్రజలారా మీరు గుడ్డు వరకు బ్రతిగా పర్లేదేమో కానీ 7వ సాయం చేస్తాడు, మీరు కళ్ళతో పాపములు చెయ్యకూడదు. చేయచా? నీ అవయవంలో ప్రత్యేకమైన విలువైన కళ్ళే. నీ కళ్ళు దృష్టి మంచివైతే నీ నేత్రం అంతా మంచిది అవుతుందా? ఒకటి చేసేదాన్ని చూస్తే నీకు చేయనిస్తుందమ్మా. ఒక దొంగతనం చేసి నీకు కంటికి కనపడి నువ్వేం చేస్తావు? జాతర ఏం చేత వచ్చినా ప్రేమ అవుతుంది కదా. ఈ కళ్ళు సరిగ్గా ఉంచుకుంటే ఆ దొంగ నీకు కంటికి కనపడుతుందా? దేవుడు చెడ్డవాడిని చూసి నువ్వు వేస్తానా పాడపో పడచ్చా? వాక్యం చేస్తున్న వాళ్ళు ఎవరైనా చూసి ఎవరైనా చెడ్డ పని చేద్దాం చూసి అసలు పడచ్చా? ప్రేమించాలని ప్రేమిస్తావా? ఏదో లేకపోతే పరమాత్మ లాగా పడితే పరమేశ్వరుడు లాగా ఏమన్నా ఇస్తా నన్ను చూసి మళ్ళీ అర్థం చేసుకో.
ఊరంతా దొంగలే, దొంగ దొంగ. ఈ లోకం అలాగం తిరగొచ్చు, ఊరంతా దొంగలే. ఎవడైతే దొంగతనం చేస్తాడో ఇక్కడ ఆడే దొంగ, మిగతా వాళ్ళందరూ మంచోలే. నీతి మంతుడు ఒక్కడో లేడు. ఆయన రాకడ స్థానంలో ఎవరు నీతి మంతుడు తెలవాలంటే ఆయన తీర్పు దినంలోనే సమీపంలో మనకు తెలుస్తుంది. తెలదా? ఒక రైతుకు కూడా తెలియదు ఎన్ని ఒడ్లు వస్తావు, ఏంటి తప్ప వేసా పండించడానికి వేస్తా, ఒడ్లు ఎంత అయినప్పుడు లేకపోతే ఆ యొక్క ఒడ్లు లేని ఎన్ని అయినప్పుడు వేసా ఎగరేసినప్పుడు తెలుస్తుంది. ఎగరేసినప్పుడు ఏమంటుంది? ఉప్పంతా గాలి విడిపోతే మంచిదేమో కాలు ఎగిరిపడుతుంది. దేవుడు ఎగరేస్తాం వాళ్ళందరినీ. మంచివాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పరమాత్మను దేవుని ఆశ్రయించేవాడు, ఏ పాపము చేయనివాడు, ఏ నేరం చేయనివాడు, నమ్మకం నిలబడినవాడు, యెహోవాను ఆశ్రయించేవాడు దేవుని పాదాలు అట్టే పడుతుడు. ఎవడైతే పాపము చేసి మోసాలు చేసి అపవిత్రమైన దోషాలు చేసి అబద్ధలాడి అతిక్రమైన దోషాలు చేస్తాడు వాడందరూ దేవునికి దూరముగా పడిపోతుడు, వాడు నశించిపోతుడు. కూడా పరిశుద్ధ ఆత్మ అంటే ఎతకారం ఎక్కువైపోయిందమ్మా. నా తల్లిని చాలా మంది పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు అధికారం చేస్తున్నారు, ఏమొచ్చేసింది. నా తల్లి ఆత్మ దేయలేస్తే వాళ్ళ ఆత్మలేమో బతం కొట్టి ఆత్మ. వాక్య ప్రకారం ఆన్లైన్ ప్రార్థన ఎక్కువైపోయి ఏమైపోతున్నా, పాపలు ఎక్కువైపోతున్నాయి. ఆన్లైన్ ప్రార్థన చేయగలుగుతారు. ఎవరి పాపం చేస్తారు కూడా తెలియదు. తెలుసా? వీళ్ళకి ఏం కావాలి? సుఖంతో చాలంటే, వైకుంఠ చాలంటే, ఎవరికి వెళ్తే అడిగి ఎందుకు? దేవుడు ఏమో తెలుసా, సేవకు లేని వాడు ఎలుగులోనే ప్రవచించాడేమో కానీ చీకట్లోకి నా బిడ్డలనే తీసుకెళ్ళొచ్చా? దేవుడు చీకట్లో ఉన్నవాడిని ఎలుగులో తీసుకొచ్చాడు. ఆయన సేవకులు ఏం చేస్తున్నారు? ఎలుగులో ఉన్నవాడిని చీకట్లోకి తీసుకెళ్తాడుగా. నైట్ ప్రార్థన దేవుడు ఎక్కడ ఇట్టడా? రాత్రికాల ప్రార్థన ఎక్కడ ఇట్టడమ్మా? పౌలు అన్నాడు, సూర్యుడు ఉన్నప్పుడే మనం ప్రార్థించాలి, చంద్రుడు వచ్చిన తర్వాత ప్రార్థించాలి. రాజా ఎందుకు చేస్తాడు? సూర్యుడు అంటే మంచి వెలుగు, చీకట్లోకి చంద్రుడు వస్తున్నాడు అంట. ఆనాడు ప్రార్థన చేయచ్చా? రాత్రికాల ప్రార్థన ఇంట్లో చేయాలి. ఇంట్లో తప్ప బయటికి చొరబడచ్చా? మీటింగ్ నైట్ ఎందుకు వెళ్తారు తెలుసా? పొద్దున అమ్మాయికి పనికి వెళ్ళిపోతారు కదా, అయ్యగారికి పనులు ఉన్నాయి, నైట్ ఖాళీగా ఉంటాడు కదా, అది నైట్ ఎందుకరా? దేవుడు అంటే నా పని ఉదయకాల సమయాన్ని చేయాలి, రాత్రికాల సమయంలో మీ ఇంట్లో చేసుకుని దేవునికి చెప్పి దీనికి వాక్యం చివరిగా దీనికి వాక్యం ప్రయోగం చేసి ముగించుకోమని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నువ్వు నిపుణంగా జాగ్రత్త పడి మమ్మల్ని ధైర్యం నుండి నీ సేవకుని మోషని పెట్టిన ఆజ్ఞాప్రాయంగా ధైర్యం నుండి నీ సేవకుని మోషి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం బట్టి చెప్పు నా చెవుని నువ్వు నడిచి ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించుము. ఏంటమ్మా? అయితే నువ్వు నిలబడి నిపుణంగా ధైర్యంగా జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైనా మోషనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చెప్పు నా చెవుని నువ్వు నడిచి ప్రతి మార్గం నిలబడి చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడుముకు కానీ ఎడమకు కానీ తొలగకుండా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపగా తప్పుకోకుండా దానిలో రాయబడిన దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్తున్నాడమ్మా? నీవు నడిచే ప్రతి మార్గం ఎలా ఉండాలి? చక్కగా ఉండాలంట. చక్కగా ఉంటే పరిశుద్ధంగా ఉండాలి. కానీ మన నడిచే మార్గంలో రాయిలు, తొప్పలు, ముళ్ళు అనేకమని కనపడుతున్నాయి. కానీ దేవుడి మార్గం చక్కగా ఉందంట. మన బ్రతుకు మారాలంటే వాక్యమే. నీ బ్రతుకు మార్పు చెందాలంటే వాక్యమే. నీ వాక్యం నన్ను బ్రతికించింది, నీ వాక్యం నన్ను స్వస్థపరిచింది, నీ వాక్యమే నా స్థితిని మార్చింది, నీ వాక్యమే నా బిడ్డను బ్రతికించింది, నీ వాక్యమే కోల్పోయింది మళ్ళీ దేవుడు నాకు తిరిగి తెచ్చేలాగా చేసింది, నీ వాక్యమే నా పాపమును నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యము ధర్మశాస్త్ర ప్రకారంగా నిపుణంగా ధైర్యంగా ఉండు. నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందరూ ఒకటైపోయినా నీ దేవుడు నీకు తోడై ఉంటాడురా. అందరూ ఒకటైపోయి అయిపోయి ఎంతమంది ఉన్నా దేవుడు ముందు ఎవరు నిలబడుతున్నా నువ్వు కాల్ చేసి కూడా ఎవడెక్కడు. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావు వాడిని కాల్ చేస్తావు. నీకు ముందు శత్రువు అవడం కాదు, నువ్వు ఎవరికైతే సాయం చేస్తాడో ఆడే పైకి చేసిన నీ శత్రువు అవుతావుడా. దేవుడు వాక్యము తేటగా తెరబడింది. నీ కళ్ళని శుద్ధి చేసుకో, నీ నోటిని శుద్ధి చేసుకో, నీ చెవులు శుద్ధి చేసుకో, నీ శరీరం శుద్ధి చేసుకుని దేవుని సమర్పించినాడా. యెహోషువని దేవుడు అడిగితే ఎన్నుకున్నాడు, నిన్ను అలాగే పిలుచుకోడా. గొప్ప రాజుల్ని, పరిచయుల్ని, కోట్లుగా అధిపతి లేని వాళ్ళని వదిలేసి ఏమీ లేని నూనె కుమారుని ఎందుకు ఎన్నుకున్నాడంటే
ఏమీ లేదేమో కానీ మంచి బలం ఉంది, మంచి ధైర్యం ఉంది దేవుడు. లేదా నీలో ఎన్ని పాపాలు ఉన్నా దేవుడిని పిలుచుకుంటావు. ఇప్పుడు నువ్వు మార్పు చెందాలని. పాపం లేదే మనిషి లేడు అన్నాడా? దేవుడు అన్నాడు. పాపం లేదే మనిషికి తన విలువ తెలుసా? విలువ చాలా విలువైనది. జీవితం చాలా విలువైనది. ఒక్కసారి కోల్పోయిన జీవితం మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తుందా? రాదు. ఈనాడు చాలా మంది భూమి మీద ఉన్నప్పుడే చేశారంట, పోయింది మళ్ళీ వస్తుందా అంటున్నారు. చేసిన దానికి తగ్గ దేవుడు వస్తారు ఎవడా? ఇష్టం వచ్చి చేసేసానుకో దేవుని ఇష్ట ప్రకారం పుట్టడానికి చేయలే. ఆయన ఇష్ట ప్రకారం నువ్వు బ్రతకడం కోసమే దేవుడు చేస్తాడు. ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకవంటే నీకు మెట్లు వేస్తాడు, ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. అదే కాకుండా దీని యొక్క వాక్య ప్రకారం చూడండి, చాలా మంది అంటారమ్మా ఆటో ప్రయాణం చేశానుకో ఆటో తిరగబడిపోయితే చరిత్రలో చచ్చిపోయి బతికడం దేవుడు ఇస్తా, నేను నీతి మందిరంగా బతికేశాను, అది పాపాత్మకంగా చచ్చిపోయాను. చచ్చిపోవడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, మారలే. నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు మారు అని దేవుడు చెప్తున్నాడు. అది పాలు ఇరిపోతుందంటే అది పాపాత్ములని కాదు, నువ్వు నీతిమంతులని కాదు అంటే నీకు మారడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అందరూ చచ్చిపోవాలని బతుకున్నానంటే నేను పరిశుద్ధుని నీతిమంతులని కాదు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆలోచించుకో. కరోనా టైంలో మా చుట్టుపక్కల చచ్చిపోడు, నా ఇంట్లో నేను బతుకున్నానంటే నేను నీతిమంతులని కాదు తల్లి, నీకు దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడేమో. అవకాశాన్ని సదుమతం చేసుకుని దేవుని వైపు తిరిగి ఇప్పటి నుంచైనా నీ బుద్ధిని జ్ఞానాన్ని మార్చుకుని దేవుని వైపు తిరిగి అనుకూలంగా దేవుని వైపు నడుస్తూ అనేక సహవాసం నీ పెట్టి నీ కుటుంబాన్ని ఎలాగైనా దేవుని దీవించి ఆశీర్వదించి నడిపించబడును గాక. ఆమె ఆమె ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మిక్కులుగా కాల్చిన మహిమ గల దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రవేశ చెప్పుకున్న వాక్యం దీవించి ఆశ్రయించిన ప్రవేశ పురుషుడిని జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న సమస్యలతో బాధ్యత తీసుకుని ప్రవేశ ఈ వాక్యం చేత ప్రవేశ వారికి ఒక మార్గం చూపించి ఒక గమ్యం చూపించిన ప్రవేశ వాడున్న స్థితి నుంచి లేవనెత్తం కాబట్టి ప్రభు మోషి మృతి పొందిన తర్వాత యెహోషువ ఎన్నుకున్న ప్రవేశ మంచి మార్గం చేత నడిపించగల ప్రవేశ మేము త్రావత తిరిగి మనం క్షమించి ప్రవేశ నీ పరిశుద్ధమైన సత్యతో నింపిన ప్రవేశ ప్రతి బిడ్డల ప్రవేశ దర్శించిన ప్రవేశ వారి బిడ్డలను ఎలవేళ దీవించి ఆశ్రయించిన ఆశ్రయించిన ప్రవేశ ఆదివారం చేసిన ఆరాధన మంగళ చేసిన స్వస్థత కోరిక మంగళ శుభ్రం చేసిన పోస్త జ్ఞాపకం చేసుకున్న ప్రవేశ అనేకమైన ప్రాంతాలు ఇచ్చిన ప్రవేశ వారి కట్లు ఆటంకాలు ఏమి లేకున్నప్పుడు ఏ దృష్టి ప్రవేశ కట్లు వేసిన చంపిన ప్రవేశ మార్గం తేలికతో మార్గం చూపించిన ప్రవేశ అనారోగ్యం ముట్టి బాగు చేయని ప్రవేశ సంతానం లేక ప్రవేశ ఎంతో మంది సహోదరులు ప్రవేశ గర్భం లేక దిగులతో ఏడుస్తున్నారు ప్రవేశ వారి గర్భం తెరిపించిన ప్రవేశ వివాహం కోసం చుట్టూ వివాహం దయచేయం ప్రవేశ త్రావదండి తిరిగి వరకు ఒక మరి మంచి మార్గం చూపించిన ప్రభావ విదేశీయుల బిడ్డ తోడుకుంటూ వచ్చి బిడ్డ తోడుకుంటూ ప్రవేశ పాస్పోర్ట్ మేకుల సమస్తం తోడుకుంటూ ప్రవేశ గృహం లేక బాధపరిచిన గృహం దయచేయం ప్రవేశ అధికారులతో మాట్లాడు ప్రవేశ లోనిచ్చిన దయచేయం ప్రవేశ నిరుద్యోగుల జాబులు పర్మనెంట్ ప్రమోషన్ దయచేయం ప్రవేశ చదువుకున్న బిడ్డ తోడుకుంటూ ప్రవేశ అక్షరాస్యత బిడ్డ తోడుకుంటూ ప్రవేశ నీ కృపతో శక్తి నింపుకున్న ప్రవేశ తల్లి తల్లి ద్వేషించే బిడ్డను మార్చం ప్రవేశ అదే రీతిగా విడిపోయిన వారి జతపక్షం ప్రవేశ ఏ కుటుంబంలో అయితే ప్రవేశ సంతోషం లేక సమాధానం లేక రోధించిన ఏడుస్తున్న ప్రవేశ వారికి సమాధానం దయచేసి నీ ప్రభుత్వ శక్తి నింపుకున్న ప్రవేశ నీ ఆత్మబలం ఆత్మశక్తి మాకు దయచేయం ప్రవేశ మన నోటి నీ బోరగా వాడుకున్న ప్రవేశ కూడి వచ్చిన బిడ్డ ప్రవేశ వారి దేని వరకు వచ్చారో ప్రవేశ వారు ఎందుకు వరకు వచ్చారో నాకు తెలుగు ప్రవేశ వాళ్ళ మనసులో నెరవేరే కార్యాలు దయచేయం ప్రవేశ వారు ఏమి మంచి అయితే కోరుకున్నారో అది దయచేయం ప్రవేశ వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించడం ప్రవేశ దుష్ట ఆలోచన నుంచి మనం దూరం చేయండి ప్రభావ మంచి మార్గం నడిపించాలని ప్రవేశ మా గ్రామాన్ని మా దేశం మా దేశ నాయకుని దీవించి ఆశ్రయించండి ప్రభావ సరిద్ర కాపాడిన కాస్తున్నారని ప్రవేశ ఈ గ్రామం ప్రతి సేవకుని ఈ దేశం ప్రతి సేవకుని ఈ రాష్ట్రం ప్రతి సేవకుని ప్రతి సేవకుని పేరు పేరు దీవించి ఆశ్రయించండి ప్రవేశ ఎక్కడెక్కడైతే ప్రవేశ యుద్ధాలు జరిగించిన ప్రభావ యుద్ధాలు దయచేయండి ప్రవేశ ఎక్కడైతే అలర్జీ జరిగించిన ప్రభావ ఆగే దయచేయం ప్రభా ఎక్కడైతే పాపాలు చెలగించిన ప్రభా ఇప్పుడు ఆపణ ప్రవేశ భూకంపాలు సుడిగుండ ప్రవేశ వరదల ప్రవేశ పోగించిన ప్రభా అవి ఆపణ ప్రవేశ రైతుల ప్రభు ఎంతో ప్రబోధిస్తున్న ప్రవేశ రైతు కాలం ప్రవేశ నాటి కాలం ప్రవేశ రీతిగా ప్రవేశించాలి ప్రార్థించాలి ప్రవేశ నీ ఆత్మతో బలపరిచే ప్రవేశ ఏరియా ప్రార్థించగా బ్రహ్మాండాన్ని గురించి ప్రకారముగా ప్రవేశ వర్షం
కురిపించడం ప్రవేశ చెల్లరికి వచ్చిన పిల్ల దయచేసి ప్రవేశ నీ ఆత్మశక్తి మాకు దయచేయండి ప్రభా మన పిల్లలు పూర్వగా వాడుకోవడం ప్రవేశ ఈ సంఘం బలపరిచి కూడా వచ్చిన జ్ఞాపకం చేసుకున్న ప్రవేశ వస్తున్న స్వస్థత రక్షణ మందిరం ప్రవేశ ఇది మార్గం చూపించదు ప్రవేశ తిరిగి ప్రవత తిరిగి వారికి మార్గం ప్రవేశ ఆపదల వారికి వాదాలు ప్రవేశ కష్టం ఉన్న వారికి సమాధాన విషయం గ్రంథం ప్రవేశ ఈ మంత్రం అనేక సహాయం చేసిన ప్రవేశ దేని వారికి సహాయం దయచేయండి ప్రవేశ తల్లి తను చేసిన సేవ ప్రవేశ ఫలించిన ప్రవేశ నేను చేసే సేవ కూడా ప్రవేశ ఫలించిన దయచేయం ప్రవేశ నాలో ఏ ద్రోహం ఉందో ప్రవేశ ఏ దోషం ఉందో ప్రవేశ నా ప్రార్థన చేతి ముఖ్యమైన దయచేసి ప్రవేశ నా ప్రార్థన వాక్యం దేవమైన దయచేసి ప్రవేశ నేను ప్రతి మార్గం రాజ్య మార్గం చక్కగా చూపించిన ప్రభా ఏ ప్రవేశ ఎంతమంది దృష్టిలో తెలరేగిన ప్రవేశ నేను భయపడ ప్రవేశ నువ్వు ఎంతగా నాకు తోడుగా ఉన్నా ప్రవేశ నువ్వు నాకు తోడు అదే చాలు ప్రవేశ అప్పుడు వారికి ఎప్పుడు సహాయం దయచే ప్రవేశ తల్లి తండ్రి ప్రవేశ హింస పెట్టి బాధ పెంచిన తల్లి తండ్రి ప్రభా బాధ పెట్టి కష్టపెడుతున్న పెట్టినప్పుడే మార్చే ప్రవేశ నాకు తల్లి కాదు తండ్రి కాదు నన్ను ఎందుకు కన్నాను నా తల్లి కాదని చేయలేని పోయి మాట్లాడారు బాధ పెట్టిన ఇప్పుడే మార్చండి ప్రవేశ వాళ్ళు నా దృష్టిని తొలగించండి ప్రవేశ నీ కృపతో శక్తి నింపుకొని ప్రవేశ నీ ఆత్మశక్తి మాకు దయచేయండి ప్రభా నన్ను తిరుగుబడిగా వాడుకొని ప్రవేశ యమన వేసి నీ కాలు మోచిన ప్రవేశ సందర్భాలు ఎదుగుబడి లేకుండా ప్రవేశ ఒకవేళ అమ్మకానికి తొట్టిలతో మనం లేవనెత్తాం ప్రవేశ తెలిసి తెలియని పాపం ఏం చేసిన క్షమించిన ప్రవేశ నా దోషముని క్షమించిన అతిక్రమం దోషముని క్షమించి ప్రవేశ నీ అందరూ ప్రాయచిత్తం పొందిన వాడి ప్రవేశ నువ్వు మార్గం చూపిస్తాం ప్రవేశ ప్రతి బిడ్డకు మార్గం చూపించండి ప్రవేశ కష్టాలు కన్నీరు కలకాలం ఉన్నామని చెప్పిన దేవుడు ప్రవేశ ఇప్పుడే రీతిగా ప్రవేశ నువ్వు ఎవరైతే ప్రభు మధ్యం త్రాగి ప్రవేశ వ్యసనానికి బానిసే ఇప్పుడే మార్చం ప్రవేశ పాపములు కూడుకు మన లేపం ప్రవేశ కిడ్నీ లెవెల్ బాగు చేయం ప్రవేశ ఆత్మను ముట్టు బాగు చేయం కాబట్టి నైపుణ్యం డెంగ్యూ జ్వరం మైజన్ వైరల్ ఫీవర్తో అనేకమైన వ్యాధులతో దిగులు పరిచయం స్వస్థ చేయించిన ప్రభా చెట్టు బిడ్డల ప్రవేశ అనేకమైన వ్యాధులు ప్రభా అనేకమైన బలహీన వ్యాధులు ప్రవేశ అనేకమైన చెప్పుకున్న రోగాలు ప్రవేశ నీవు స్వస్థపరిచిన ప్రవేశ ఎవరైతే ప్రవేశ మీరు కాదని తెలిసినారు మరి మార్చం ప్రవేశ నీ ఆత్మశక్తి బలమశక్తి మాకు దయచేయండి ప్రభా ప్రతిబడి చేసే ప్రతి పనులు తొలగం ప్రవేశ వ్యాపారం చేస్తున్న కూడా ఆశ్రయించం ప్రభా వ్యవసాయం చేసే రైతులు తొలగం ప్రవేశ నాటు కలమరం పాలు కలమరం ప్రవేశ తగ్గ ఎరువులు నీరుంచిన దయచేసి ప్రవేశ నీ ఆత్మశక్తి దయచేయండి ప్రవేశ కూర్చుని జ్ఞాపకం చేసుకుని పెన్షన్ కోసం వేచి చూసిన పెన్షన్ దయచేయండి ప్రభా గృహాల కోసం గృహాలు దయచేయండి ప్రవేశ నీ ఆత్మ నీ శక్తి మాకు దయచేసి ప్రతి పెట్టినప్పుడు పేరు పేరున దివి ఆశ్రయించి వివాహం అని ఘనమైన ప్రవేశ ఏ బిడ్డకి వివాహం కోసం చూపించిన ప్రభావ వారి వివాహం దయచేయండి ప్రవేశ నీకు వందనాలు స్తోత్రాలు ప్రవేశ ప్రతి బిడ్డ ప్రాంతం తిరిగితే ఇప్పుడు మార్చిన దయచేసి ప్రవేశ ప్రతి బిడ్డ చేసిన ప్రతి ప్రాంతం ఈ పదవి చేసిన మాకు సమాధానం దయచిన ప్రవేశిస్తూ క్రీస్తు ద్వారా అడిగి వెళ్ళి ప్రార్థించున్నాం పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ పరలోకమున తండ్రి రామ పరిశుద్ధ పరిశుద్ధి గాక ఈ రాజ్యం వచ్చిన గాక ఈ చిత్తం పల్లెకొనకు నెరవేరి గాక మన దినములు మాకు దయచేయము మన తప్పని క్షమించిన ప్రకారం మా ప్రాణించము మా మనుషులకి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమైన తండ్రి ఆమేన్ 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 ప్రభువైన యేసు క్రీస్తుకు ఆయన నిన్ను సహవాసం వారి బిడ్డకి ఎలాగైనా తోడుకొని చేస్తున్న ప్రార్థన ఫలించి చెప్పుకున్న వాక్యం దీవించి ఆశ్రయించి గురువు చెంత పేరు గురించి ఆశ్రయించి మనం ప్రార్థించున్నాం పరమ తండ్రి ఆమేన్ 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 ఉంటున్నారు. ప్రియమైన పిల్లలారా తలను పైకెత్తుడి నా కుమార్తెలారా ఉన్నవాడను నేనే అనువాడను నేను నా కుమార్తెలారా నా స్వరము ఆలకించిన నా కుమార్తె ఓ నా కుమార్తె భయపడకు నా కుమార్తె నా కుమార్తె కమలలో నుంచి లేవనెత్తినాను కదా నా కుమార్తె ఆ కుమార్తెని నా మందస్సములోనికి నడిపించుకొస్తాను కుమార్తె కలవరము కలిగిస్తాను కుమార్తె
భయపడకు నా కుమార్తె